Greetings in the name of the Lord. Today's God's word. God is talking to us about His body and His blood. యేసు ప్రభువారు ఇక్కడ మనతో ఆయన తన శరీరం గురించి, తన ఒక రక్తం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక సమయంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన అంటారు, ఇఫ్ యు ఈట్ మై బాడీ అండ్ డ్రింక్ మై బ్లడ్ యూ విల్ నాట్ డై. నా శరీరము, నా రక్తము మీరు తిన్నట్టయితే మీరు చనిపోరు. సమ్ ఆఫ్ ద పీపుల్ దే రిఫర్ దిస్ వర్స్ టు ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత రెండవ మరణము అనగా ఈ యొక్క నరకము వెళ్ళకుండా, హెల్కి వెళ్ళకుండా కాపాడడానికి ఆయన శరీరము, ఆయన రక్తము తిన్నట్లయితే వారు జీవిస్తారు. వారు రెండో మరణం నుండి, ఆ ఒక నరకం నుండి తప్పించబడతారు అని కొంతమంది ఆ వచనాన్ని ఆ విధంగా వివరిస్తారు. అది కూడా ఒక పాయింటే, అది కూడా కరెక్టే. కానీ యేసుప్రభు వారు భూమికి, ఆకాశానికి, నరకానికి అన్నిటికీ ఆయన దేవుడై ఉన్నాడు. అయితే నరకానికి వెళ్ళకుండా ఆయన ఆపగలడు. ఆయన శరీరము, రక్తం తినడం ద్వారా ఆయన అన్నాడు, నా శరీరము, నా రక్తం తినవాడు ఎన్నడను చనిపోడు. అయితే చనిపోడు, రెండవ నరకాన్ని నుంచి విడిపించబడతాడు అనుకుంటాం. అయితే ఓకే. అదే విధంగా యేసు ప్రభువారు భూమికి కూడా ఆయన దేవుడే. ఆయన నిన్ను చనిపోకుండా ఈ భూమి మీద కూడా కాపాడగల సామర్థ్యం కలిగిన దేవుడు. ఆ యొక్క శరీరము, ఆయన రక్తం తినుచుండగా, అంటే మొదటిగా పరలోకం నుంచి వచ్చిన ఆహారము అని ఆయన చెప్పాడు. పితరులు మన్నాను తిన్నారు, అది పరలోకం నుంచి వచ్చింది కాదన్నాడు. మోషే మీకు ఆహారం ఇచ్చాడు, కానీ ఆ ఆహారము పరలోకం నుంచి వచ్చినది కాదు. నేనైతే పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని అన్నాడు. అయితే యేసుప్రభు వారు నా శరీరము, నా రక్తం తినువారు చనిపోరు అని ఆ మాట అన్నప్పుడు, ఆ మాట ఈ యొక్క భూమి మీద కూడా వర్తిస్తుంది. దాన్ని ఎప్పుడైతే మీరు తింటారో ఇమ్మోరల్గా మరణం లేని జీవంలోకి మీరు వెళ్తారు. అది ఈ భూమి మీదనే. ఇప్పుడు పరలోకం నుంచి వచ్చిన ఆహారం అన్నప్పుడు పరలోకంలో మరణము ఉండదు. పరలోకంలో అందరూ కూడా ఏ విధంగా ఉంటారు? ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానముగా. చనిపోవడం అనేది పరలోకంలో ఉండదు. అయితే పరలోకం నుంచి వచ్చిన ఆహారము మీరు తిన్నట్లయితే మీరు కూడా పరలోకంలో మరణం ఉండదు కదా, ఆ విధమైన జీవితంలోకి, ఆ విధమైన అలాంటి స్వభావము, అలాంటి సామర్థ్యము, ఆయన లాంటి సామర్థ్యాన్ని మీరు పొందుకుంటారు. అందుకే యేసుప్రభు ఆయన సిలువలో చనిపోయాడు, మూడో రోజు మరలా లేచాడు. కానీ ఆయనలో ఆ యొక్క రక్తపు ఆఖరి బొట్టు వెళ్ళిపోయినప్పటికీ, ఆయన రక్తం మొత్తము చిందించినప్పటికీ ఆయన ఇంకనూ సజీవంగానే ఆ ఒక సిలువలో వేలాడుతున్నాడు. ఆ ఒక చాలామంది అంటారు, సెల్స్ బాడీలో బ్లడ్ సెల్స్ అయిపోయాయంటే మీరు చనిపోవడమే, ఇక మీరు బతకరు. ఇక ఒక 2 minutes, 3 minutes, ఒక 5 minutesలో, ఒక 10 minutesలో ఇక మీరు చనిపోతారు. ఎందుకంటే బ్లడ్ సెల్స్ అనేవి మొత్తంగా మీ బాడీలో నుంచి వెళ్ళిపోయాయి. అయితే యేసుప్రభు వారు బ్లడ్ సెల్స్ వెళ్ళిపోయాయి, అయినప్పటికీ ఆయన సజీవుడై ఇంకనూ చనిపోలేదు సిలువలో. అయితే తర్వాత ఆ బల్లముతో పొడిచిన తర్వాత కూడా ఆయన ఇంకనూ ఏ విధంగా ఉన్నాడంట అంటే, ఎప్పుడైతే ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నానంటే, పొడవడము, బ్లడ్ సెల్స్ అయిపోవడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవుడు ఆయన యేసుప్రభువారు నా ప్రాణాన్ని తండ్రికి నేను అప్పగిస్తున్నాను
అన్నప్పుడే ఆయన ప్రాణము ఆ శరీరంలో నుంచి వెళ్ళిపోయింది. ఆ ఒక్క బ్లడ్ సెల్స్ ఆయనను చంపలేకపోయాయి. అక్కడున్న కొరడాలతో కొట్టిన వాళ్ళు, ఒక కొరడా దెబ్బ కొట్టంగానే చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయినప్పటికీ, అంతగా చేసినప్పటికీ ఆయన ఎక్కడ చనిపోలేదు. తర్వాత ఆయన శరీరాన్ని అప్పగించినప్పుడు, తన ప్రాణమును అప్పగించినప్పుడే ఆయన చనిపోయాడు. అంటే ఆయనలో ఏముంది? నేనే జీవము. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవము కలిగిన ఆయన శరీరము మరణము ఉండదు. అది భూమి మీద అవ్వచ్చు, పరలోకంలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఆయన శరీరము అనేది బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఇఫ్ యు ఈట్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, యూ విల్ నాట్ డై. యూ విల్ నాట్ సీ డెత్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బాడీ, లైఫ్ ఆఫ్ బ్రెడ్. బ్రెడ్లో మరణం లేదు. ఆ ఒక లైఫ్ బ్రెడ్, లైఫ్ గివింగ్ బ్రెడ్. ఇఫ్ యు సీ ఇన్ తెలుగు సంజీవని అనే ఒక చెట్టు, ఆ చెట్టు చనిపోయిన వారికి ఆ చెట్టు రసము తాగిపించినట్లయితే వారు బాగుపడతారు, చనిపోయిన వారు కూడా బతుకుతారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఆదికాండంలో చూసుకున్నట్లయితే ఒక ట్రీ ఉంటుంది. అదేవిధంగా రెవల్యూషన్ ప్రకటనలో చూసినట్లయితే పరలోకంలో ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు జీవవృక్ష ఫలము. ఆ ఫలము మీరు తిన్నట్లయితే మీరెప్పటికీ చనిపోకుండా ఉంటారు. అయితే మొదటిగా ఆదికాండంలో నాలెడ్జ్, విజ్డమ్, జ్ఞానము కలిగిన ఒక చెట్టు. అంటే ఆ ఫలాలు తింటే మీ జ్ఞానము, మీ కళ్ళు తెరవబడతాయి, ఈ పండ్లు మీరు తినొద్దు అని ముందుగానే యేసుప్రభువు వారు దేవుడు చెప్తాడు. చెప్పిన తర్వాత వారేం చేస్తారు? వెళ్ళి ఆ యొక్క ఫలాన్ని తింటారు. తినడం ద్వారా దేవునికి విధేయులు కాకుండా దేవునికి డిసోబీడియంట్గా వాళ్ళు ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తీసుకొని తినొద్దన్నప్పుడు తింటారు. దానివల్ల వారు పాపంలో పడిపోతారు. పడిపోయిన తర్వాత సరే వీరు ఇప్పుడు పాపంలో ఉన్నారు, వీరు వెళ్ళి జీవవృక్ష ఫలము, ఆ ఫలము తిన్నట్లయితే వారెప్పుడు చనిపోరు. ఆ చెట్టు కూడా ఆ ఈడెన్ గార్డెన్లో ఉంది. ఆ గార్డెన్లో ఉన్నప్పుడు వీరు తింటారేమో అని అక్కడ ఒక దూతను, ఒక ఫైర్ని ఆ చెట్టు చుట్టూ దేవుడు ఏర్పరిచి వాళ్ళని ఆ ఒక చెట్టు నుంచి, ఆ ఒక గార్డెన్లో నుండి బయటికి పంపించేస్తాడు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తిన్నారనుకో, ఇక మీదట వాళ్ళు పాపములోనే ఉంటారు. ఎందుకంటే యేసుప్రభు వారు ఇంకా సిలువలో రక్తము కార్చి పరిశుద్ధులుగా మార్చలేదు కాబట్టి. అయితే తరువాత యేసుప్రభు వారు వస్తారు. యేసుప్రభు వారు వచ్చి మీరు చేసిన ఒక మనిషి ద్వారా పాపం ఏ విధంగా రూల్ చేస్తుందో, ఏ విధంగా అయితే ఏలుతుందో, ఇప్పుడు యేసుప్రభు వారి ద్వారా ఆయన రక్తము చిందించడం ద్వారా నీతి అనేది ఏలుతుంది. రైచియస్నెస్ రూలింగ్ నౌ. అయితే ఇప్పుడు మనమందరము ఆయన రక్తము తరువాత ఉన్నాం. ఆయన చిందించిన రక్తాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన సిలువ ద్వారా, ఆయన రక్తము ద్వారా కడగబడిన పరిశుద్ధులుగా మార్చబడ్డారు. అయితే ఇప్పుడు మీరు వెళ్ళి ఆ ఫలాన్ని తినొచ్చు. ఫర్ ఎవర్ చనిపోకుండా ఉండగల సామర్థ్యాన్ని మీరు పొందుకోవచ్చు. కానీ యేసుప్రభువు అంటున్నారు, నేనే జీవాహారమును, ఐ ఆమ్ ద ట్రూ బ్రెడ్ ఆఫ్ లైఫ్. వెరీలీ వెరీలీ ఐ సే unto you, if you eat my blood, you eat my body and blood, you will not die. నా శరీరము రక్తం తినువారినను చనిపోరు అని ఆయన, నా శరీరాన్ని నేను మీకు ఇస్తున్నాను. శరీరం అనగా చాలామంది అక్కడ భయపడి, ఆయన అన్న మాటలకి అనేకులు భయపడి ఆయన శరీరాన్ని ఎలా తింటాడు, ఆయన రక్తాన్ని ఏ విధంగా మేము తాగాలి అని అర్థం కాక వాళ్ళు వెళ్ళిపోయారు చాలామంది. అయితే శిష్యులకు దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులతో పస్కా పండుగ రోజు ఒక రొట్టెను తీసుకొని ఆయన ఏం చేస్తారంటే దాన్ని విరిచి, ఇది నా శరీరము అనగా ఒక రొట్టెను ఎప్పుడైతే తీసుకుంటారో ఆ రొట్టె ఆయన శరీరముగా
మారుతుంది. ఆ యొక్క బ్లడ్, ఆయన రక్తమును ఒక ద్రాక్షరసముగా తీసుకున్నప్పుడు ఆ యొక్క ద్రాక్షరసము ఆయన రక్తముగా సాదృశ్యంగా మనము తీసుకుంటాం. కాబట్టి ఎప్పుడైతే ఆయన శరీరాన్ని రక్తాన్ని తిన్నప్పుడు ఇక నిత్య జీవము అనగా భూమి మీదనే, ఏ విధంగా అంటే ఆనోకు, ఏలియా వీరందరూ మరణాన్ని చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయారు. వారు సిలువను చూశారు, సిలువలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని చూశారు. కాబట్టి వాళ్ళు విశ్వసించారు ఆయన రక్తము శరీరము అని. ఆయన అన్నాడు, నా శరీరము నా రక్తం తినివాడు ఎన్నడనూ చనిపోరు. అది పరలోకములో వర్తిస్తుంది, భూమి మీద వర్తిస్తుంది, రెండో మరణానికి వర్తిస్తుంది, మొదటి మరణానికి కూడా అది వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన రెండో నరకానికి యజమానుడై ఉన్నాడు. నీ యొక్క మొదటి మరణానికి, రెండో మరణానికి అన్నిటికీ ఆయన కర్త అయి ఉన్నాడు. మరణాన్ని తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. జీవము అన్నిటికీ ఆయనే అధికారి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన శరీరము రక్తము తినువారు ఎన్నడూ చనిపోడు అని ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. కాల్చివేయచ్చు, చాలామందిని కాల్చివేసినప్పటికీ, చాలామందిని పొడిచినప్పటికీ వారు చనిపోలేదు. ఎందుకంటే వారు పరలోకం నుంచి వచ్చిన ఆహారం. పేతురు ఒకసారి ప్రభువా, యోహాను సంగతి ఏంటి ప్రభువా, వాట్ అబౌట్ ది జాన్ అన్నప్పుడు, జాన్ విల్ రిమైన్ ఆన్ దిస్ ఎర్త్ టిల్ మై సెకండ్ కమింగ్. అంటే రెండవ అక్కడ వచ్చే వరకు ఈ జాన్ అనే వ్యక్తి ఉంటాడు అన్నాడు. అంటే నాకు తెలుసు, అందుకనే ఈ మాటలు ఎవరు రాశారు? ఈ మాటలు యోహాను రాశాడు. యోహాను మాత్రమే ఈ మాటలు రాశారు తప్ప ఇంకెవ్వరు రాయలేదు. ఎందుకంటే ఈ వాస్ ఇమ్మోరల్. ఆయన కూడా భూమి మీద ఇంకను రెండో రాకడ వచ్చే వరకు నేను ఉంటాను అని యేసు ప్రభు వారు చెప్పిన మాట ఆయన మర్చిపోలేదు. ఆయన ఇంకనూ ఉన్నాడు కాబట్టి, ఆ విధంగా ఇమ్మోరల్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ మాటలను రాయగలిగాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఈ మాటలు ఇంకెక్కడ ఏ సువార్తికులు మత్తయి కానీ మార్కు కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. ఓన్లీ ఇన్ జాన్ 6th chapter. ఎందుకంటే ఆయన నమ్మాడు. ఎస్, హి వాస్ లైఫ్, హి వాస్ బ్లడ్. అంటే శరీరము, ఆయన ఏమంటున్నాడంటే నా శరీరము నిజమైన ఆహారము, ద రియల్ లైఫ్ ఆఫ్ బ్రెడ్. ఆ యొక్క జీవము గల రొట్టెను మీరు తీసుకున్నట్లయితే, నా శరీరం తీసుకున్నట్లయితే జీవములో మరణము ఉండదు. కాబట్టి మరణము చంపాలన్నా ఎంత ప్రయత్నించినా వారు చనిపోలేదు. ఎప్పుడైతే వారు అంతలో వారే మేము చనిపోవాలి క్రీస్తు కొరకు అన్నప్పుడే వారు చనిపోయారు. కాబట్టి అలాంటి జీవమును దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ చెట్టుకు వెళ్ళి ఆ చెట్టు ఫలాల్ని తింటే బతుకుతాము, ఆ చెట్టు ఫలాలు ఇప్పుడు తినవసరం లేదు. ఆ ఒక రెవల్యూషన్లో ఉన్న చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కూడా ప్రకటనలో ఆ చెట్టు ఫలాలు తిన్నట్లయితే వారికి జీవం వస్తుంది, వారు ఎప్పటికీ బ్రతుకుతారు. అంటే ఇక్కడ ఆదికాండంలో రాయబడి ఉంది, ఇక్కడ ప్రకటనలో రాయబడి ఉంది. ఆ చెట్టు ఫలాలు తిన్నట్లయితే వారు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు దేవుడు వాటికన్నా శ్రేష్టమైన ఆయన శరీరమే, పరలోకం నుంచి వచ్చిన శరీరము, పరలోకం నుంచి వచ్చిన నా రక్తమే ఇది, నేనే శరీరము రక్తమే అయి ఉన్నాను, తినివారు ఎన్నడను చనిపోడు అన్నాడు. అంటే ఎప్పుడైతే పరలోకం నుంచి వచ్చిన ఆహారం తిన్నప్పుడైతే అలాంటి స్వభావము, ఆయనలాంటి స్వభావం, పరలోకములో ఉన్న స్వభావముని మీరు పొందుకుంటారు. అంటే పరలోకంలో ఉండే సామర్థ్యాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడైతే ఆయన సామర్థ్యాన్ని మనం చూస్తామో, ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటామో, అప్పుడు పరలోకం నుంచి వచ్చే ఆ యొక్క బెనిఫిట్స్, పరలోకంలో ఏముంటుంది? వ్యాధి ఉండదు, లేమి ఉండదు, మరణం ఉండదు. అది ఇక్కడి నుంచే మొదలవుతుంది. దే ఆర్ లివింగ్ లైక్ ఏ హెవెన్లీ బీయింగ్. పీపుల్ విల్ థింక్ లైక్ దట్. ప్రజలు ఆ విధంగా ఆశ్చర్యపోతారంట. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని, రక్తాన్ని తింటున్నప్పుడు పరలోకం నుంచి వచ్చినది ఆహారము అని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, అప్పుడు పరలోకంలో ఉండే వ్యక్తుల వలె మనం కనబడతాం. Even you see Stephen became the one of the angel.
ఆయన ఆయన రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క మహిమ శరీరంగా ఆయన శరీరం మారిపోయిందట. అందరూ చూసి దిస్ లైక్ ఏంజల్, అంటే హెవెన్లో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధమైన శరీరం బాడీ ఆయనకు వచ్చేసింది. ఆయనంతలా ఆయనే అక్కడ చనిపోయాడు. వాళ్ళు ప్రతిరోజు రొట్టె విసురుచు, ప్రతిరోజు బలలో పాల్గొంటున్నారు అపొస్తలులు. అయితే వీరు చనిపోవడానికి వీల్లేదు, కానీ వారు ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి, నా ప్రాణమును నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి స్టీఫెను అక్కడ అన్నాడు. కాబట్టే ఆయన వెళ్ళిపోయాడు. అంటే దేవుడు మాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శరీరము, రక్తం తినువారు వారు జీవం కలిగి పరలోకాన్ని వారు చూపిస్తారు. పరలోకంలో మరణం లేదు కాబట్టి ఆ పరలోకాన్ని వారు ఈ భూమి మీదనే చూపిస్తారు. ఆయన శరీరం ద్వారా, ఆ రక్తం ద్వారా. వీరు పరలోకంలో జీవించే వ్యక్తుల్లా జీవిస్తున్నారే. పరలోకంలో వ్యాధి ఉండదు, లేమి ఉండదు. ఈ పరలోకం నుంచి వచ్చిన ఆహారం మేము తింటున్నాం కాబట్టి ఆయన అన్నాడు, నేను పరలోకం నుంచి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిన్నారు, అది పరలోకం. మోషే మీకు మన్నాను ఇచ్చాడు, అది పరలోకం నుండి వచ్చింది కాదు, నేనే పరలోకం నుంచి వచ్చిన జీవాహారమును, నన్ను తినువాడు ఎన్నడను చనిపోడు. అంటే పరలోకము ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన అట్మాస్ఫియర్, అలాంటి స్వభావమును మీరు ధరించుకోబోతున్నారు. ఎప్పుడైతే శరీరాన్ని రక్తాన్ని తింటారో ప్రతిరోజు ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలుబాగా అయినప్పుడు ఆయన లాంటి స్వభావము పరలోకాన్ని చూపించి, భూమి మీదనే పరలోకాన్ని రుచి చూపించి, ఏలియా ఏ విధంగా వెళ్ళాడు, ఏనోకు ఏ విధంగా వెళ్ళాడు, ఆయనకు వారందరూ మరణం లేకుండా వెళ్ళిపోయారు, మరణాన్ని జయించి వెళ్ళారు. అంటే అలాంటి జర్నీ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ది హెవెన్లీ జర్నీ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ ఎర్త్లోనే ఆ యొక్క సామర్థ్యము, అలాంటి మహిమ శరీరాలను మనం పొందుకొని చూపించి వెళ్ళాలి. యేసుప్రభువుని చంపారు, కొట్టారు, అన్నీ చేశారు, కానీ చనిపోలేదు. చంపాలంటారు, చంపినందుకు అన్నారు, కానీ ఆయన ఎప్పుడైతే నేను ఆ శరీరాన్ని అప్పగిస్తున్నా అన్నాడు, అప్పుడే తండ్రికి అప్పగించినప్పుడే చనిపోయాడు. అంటే వారు ఒప్పుకున్నప్పుడే వారి దేహంలో నుంచి వారి ప్రాణము పెట్టారు. కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని, ఆయన శరీరాన్ని రక్తాన్ని, పరలోకం నుంచి వచ్చిన ఆహారం కాబట్టి పరలోకంలో ఏ విధంగా అయితే ఉంటారో అలాంటి సామర్థ్యంతో, శక్తితో, బలముతో మరణాన్ని జయించిన వారిగా మనం ఉండాలని ఆయన ఆశిస్తూ ఈరోజు మనతో ఈ మాటలను మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.